ఇక విజయవాడలో టెర్రర్ లింక్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. విజయవాడలో రెహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహెల్ బేగ్ అనే ముగ్గురు యువకుల్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ముగ్గురిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత రిమాండ్కు తరలించారు. దీంతో ముగ్గురికి విజయవాడ కోర్టు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. ముగ్గురి నిందితుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బిఎన్ఎక్స్ అనే గ్రూప్ ద్వారా ఉగ్ర కార్యకలాపాల విస్తరణకి సిద్ధమైనట్లు గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో ఈ ముగ్గురు గ్రూపులు ఏర్పాటు చేసి పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం షాక్ ఇస్తోంది. దీంతో పలు రాష్ట్రాలకి ప్రత్యేక బృందాల్ని పంపి బెజవాడ టెర్రర్ బ్యాచ్తో టచ్లో ఉన్న వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. మరోవైపు దేశంలో ఎక్కడ ఉగ్రజాడలు వెలుగులోకి వచ్చినా వాటి లింక్లు హైదరాబాద్లో బయటపడడం కామన్గా మారింది. ఈ క్రమంలోనే విజయవాడ టెర్రర్ లింక్స్ కి హైదరాబాద్ కి కనెక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలో అరెస్ట్ అయిన ముగ్గురు యువకులకి హైదరాబాద్ కి చెందిన సైదా బేగంతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. అందుకు తగ్గట్లే బెజవాడ నిందితుల సోషల్ మీడియా పోస్టుల వెనుక కీలక సూత్రధారి సైదా బేగం అని తేల్చారు. ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, విజయవాడ టెర్రర్ లింక్స్ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలియదు? సో ఇప్పటికే సోహెల్ బేగ్ కావచ్చు, డానిష్ అలాగే షరీఫ్ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించారు. కోర్టులో హాజరుపరిచి ఏప్రిల్ 6వ తేదీ వరకు కూడా ఇప్పటికే కోర్టు రిమాండ్ అయితే విధించింది. సో ప్రస్తుతం ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారంలో చాలా సీరియస్గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటివరకు పోలీసులకు అందినటువంటి సమాచారం ప్రకారం 6 రాష్ట్రాలతోటి ప్రస్తుతం ఈ ముగ్గురు యువకులు కూడా టచ్లో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇటు వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, బీహార్తో పాటు కర్ణాటక, పొరుగునున్నటువంటి హైదరాబాద్ నుంచి మొత్తం కేంద్రంగానే ఈ వ్యవహారాన్ని నడిపించినట్టు కూడా గుర్తించారు. అయితే హైదరాబాద్ చెందినటువంటి సైదా బేగం అనేటువంటి యువతి ప్రస్తుతం వీరికి టచ్లో ఉంది. ప్రస్తుతం 6 బృందాలు మొత్తం కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి వీరితో ఎవరెవరు టచ్లో ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి మొత్తం వ్యవహారం నడిపిస్తారని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ముగ్గురు కూడా IQIS, ISISకి సంబంధించిన నిషేధిత ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కార్యకలాపాలను ఇటు విజయవాడ కేంద్రంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధానంగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు, FIRలో కూడా ఇదే అంశం చాలా క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. బెనెక్స్ అనేటువంటి ఒక గ్రూప్ ద్వారా మొత్తం కార్యకలాపాలను విస్తరించడం, అలాగే ఏవైతే ఉగ్రవాద భావజాలం ఉందో వాటిని యువతలోకి నూరిపోయడంతో పాటుగా సోషల్ మీడియా పోస్టింగ్ల ద్వారా యువతను ఆయా సంస్థలకు దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగానే వీరు పనిచేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం వీరు ముగ్గురిని విచారించినటువంటి క్రమంలో వారి నుంచి ఎలక్ట్రానిక్ డివైజెస్తో పాటుగా మొబైల్ ఫోన్స్, అలాగే వారి నుంచి కొన్ని పెన్ డ్రైవ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు వెళ్ళినటువంటి క్రమంలో కూడా తాను పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టుల కారణంగానే తమ వద్దకు వచ్చారంటూ కూడా ముగ్గురు యువకులు కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరు ఈ సయాదా బేగం, అలాగే బీహార్ నుంచి ఎవరైతే ఒక వ్యక్తి, ఇటు పాకిస్తాన్ నుంచి ఇంకొకరు హ్యాండ్లర్గా ఉన్నటువంటి వారు ఉన్నారో వారే సయాదా బేగంని ఈ ముగ్గురు యువకులకి కూడా పరిచయం చేసినట్టుగా తెలుస్తోంది. వీరంతా వాట్సాప్, టెలిగ్రామ్, అలాగే ఇన్స్టాగ్రామ్ వేదికగానే మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పైన పోలీసులు సీరియస్గా అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.